వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అవసరం లేకుండానే వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కదా. సో అలా ఖర్చు పెట్టే వాళ్ళకి వచ్చేసి అవసరానికి రూపాయి కూడా ఉండదు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు అనే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నేను మనీ సేవింగ్స్ వీడియో అనేది స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మనీ సేవింగ్ టిప్స్ వచ్చేసి వీడియోలో కూడా చెప్తున్నాను. మరిన్ని వీడియోలు కూడా మనీ సేవింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనకు చేతులు అస్సలు డబ్బులు ఉండడం లేదు, మిగలడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. సో కొంతమంది పొదుపు చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు. సో మరి కొంతమంది చేతులు అస్సలు డబ్బులు ఉండకపోవడానికి కారణం మన అలవాట్లే అండి. ఒక 10 రూపాయలు మనము ఏదైనా ఖర్చు చేయాలనుకున్నాం అనుకోండి, అక్కడ వచ్చేసి మనం 100 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట. సో 10 రూపాయలకు 100 రూపాయలు అనేది మనం ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతూ ఉంటాం. సో నెక్స్ట్ 100 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నాం అనుకోండి ఒక ప్లేస్లో, అక్కడ ఒక 1000 రూపాయలైనా మనం ఖర్చు పెడతాం అనమాట. సో అదే 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 10,000 అలా ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట. మన స్తోమతకు మించి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట. ఇంకా వచ్చి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాము. ఏదైనా ఫంక్షన్స్కు వెళ్ళాలి అనుకోండి, మన ఫ్రెండ్స్ వాళ్ళది కానీ రిలేటివ్స్ వాళ్ళది ఫంక్షన్స్ ఉంటుంటాయి కదా. సో వాళ్ళ ఫంక్షన్స్కు మనం వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తామంటే వెళ్ళాక అక్కడ గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే పక్కన వాళ్ళు ఎంత అమౌంట్లో ఏ గిఫ్ట్ ఇస్తున్నారు అని దాన్ని బట్టి మనం ఎక్కువ రేటు అంటే ప్రెస్టీజియస్ అనమాట. ఇక్కడ ప్రెస్టీజియస్ రావడం వల్ల వాళ్ళకంటే ఎక్కువ పెట్టాలనే ఉద్దేశంతో మన బడ్జెట్ కంటే ఎక్కువ అమౌంట్ పెట్టి మరీ వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తుంటాం. సో దాని తర్వాత నెల వచ్చే వరకు ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతమంది నెలాఖరికి ఇబ్బంది పడతారు, మరి కొంతమంది అయితే నెల మధ్యలో కానీ ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో మొత్తానికైతే ఆ నెలలో వచ్చేసి ఇబ్బంది అయితే కలుగుతుందన్నమాట. అలాగా మన అలవాట్లు కొన్ని మాత్రమే మార్చుకుంటే కనుక అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదన్నమాట. సేవింగ్స్ అనేది కాకుండా మనకి ఏదైనా అవసరం పడినప్పుడు మన అవసరమైన మన చేతిలో డబ్బులు ఉండాలి కదా మన అవసరానికి. సో మన చేతిలో డబ్బులు ఉండాలి కదా. అలా మనం చేసే కొన్ని మిస్టేక్స్ అలా ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి మనము ఖర్చు పెట్టాలండి. ఎక్కడైనా సరే మనం ఖర్చు చేసేటప్పుడు మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తాము, షాపింగ్ వెళ్ళిన చోట కానీ, గ్రాసరీస్ వెళ్ళిన చోట కానీ, కూరగాయలు వెళ్ళిన చోట కానీ, ఎక్కడైనా కానీ కొన్ని చోట్లలో అయితే మనం ఆచితూచి మనం ఆలోచించి ఖర్చు చేయాలన్నమాట. మనము డీమార్ట్కి వెళ్తాం అనుకోండి, అక్కడ మన కంటికి కనిపించే వస్తువులు అన్నీ ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి మనకు కావాలి అని అనిపిస్తుంటుంది. కంటికి కనిపించినవన్నీ మనం కావాలనుకుంటాం, కానీ ఇంటికి తెచ్చి తీరా అవి చూస్తే మనం కొన్ని అయితే వాడమన్నమాట. సో అలాంటివి ఉంటాయి కాబట్టి మనం ఏదైనా కానీ జాగ్రత్తగా మనము ఖర్చు చేసుకుంటే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఒక్కొక్కసారి మనం ఫ్రెండ్ ఇంటికో లేక బంధువుల ఇంటికో వెళ్తూ ఉంటాం. సో వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు చూసి మనకు అవసరం లేకున్నా మనకు అవి కావాలని కొంటూ ఉంటాం. సో ఇలా పోటీగా ఇలా కొనడం వల్ల మనకు చాలా ఖర్చులు అనేది వస్తుంటాయి. సో ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే ఖర్చులు తగ్గించవచ్చు. మీరు కూడా ఆలోచించుకుంటే చాలా వరకు మన చేతిలో డబ్బు అనేది మిగులుతుందండి. సో మనం ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి మనం ఖర్చు చేసామనుకోండి, మన చేతిలో అంటూ కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు అనవసరమైన వస్తువులు కొనకుండా ఉంటే మన చేతిలో అంటూ డబ్బు మిగులుతుంది. సో మనకు ఏదైనా అత్యవసరం అని అనిపిస్తే ఆ అవసరానికి మాత్రమే మనము డబ్బులు ఖర్చు చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకు ఏదైనా కానీ ఆలోచించి మనము డబ్బులు ఖర్చు చేస్తే కనుక మనకంటూ కొంచెము వాల్యూ ఉంటుంది. అందుకే ఇప్పుడున్న జనరేషన్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా మనము ఖర్చు చేసిన వాటిలోనే కొంచెమైనా మిగిలించుకొని మనం పొదుపు చేసుకుంటే మన ఫ్యూచర్కు కానీ ఫ్యూచర్ పిల్లలకు కానీ ఎంతైనా హెల్ప్ అవుతుందండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.